కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఆధ్వర్యంలో అసెంబ్లీ స్పీకర్గా కాసేపట్లో బాధ్యతలు చేపట్టనున్నారు గడ్డం ప్రసాద్ కుమార్. స్పీకర్గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించనున్నారు అక్బరుద్దీన్. స్పీకర్ను అభినందిస్తూ సభలో సీఎంతో పాటు మంత్రులు, ఇతర పార్టీల సభ్యులు మాట్లాడనున్నారు. తర్వాత సభ రేపటికి వాయిదా పడనుంది. తర్వాత స్పీకర్ అధ్యక్షతన తెలంగాణ 3వ అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలో నిర్ణయిస్తోంది. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం రేపు ఉదయం 11:30కు అసెంబ్లీ కౌన్సిల్ జాయింట్ సెషన్ను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. నిన్న ఉదయం అసెంబ్లీ స్పీకర్ కు వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ప్రసాద్ కుమార్ పేరును ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై కేటీఆర్ సంతకం చేశారు. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ఎంఐఎం నుంచి మాజిద్ హుస్సేన్ మద్దతు పలికారు. బీజేపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. కాంగ్రెస్ సీనియర్ లీడర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ గెలిచారు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో చేనేత, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. పార్లమెంటుపై దాడితో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ భద్రతపై అలర్ట్ అయింది. నిన్న రాత్రి స్పీకర్ ఛాంబర్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు 3 అంచెల భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలకు వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతించాలన్నారు. రేపు అసెంబ్లీ కౌన్సిల్ జాయింట్ సెషన్ను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారు. మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, అసెంబ్లీ సెషన్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రీవంతి. మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. అంటే మొన్న 9వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత వాయిదా పడ్డాయి. మళ్ళీ ఇవాళ 10:30 గంటలకు మళ్ళీ తిరిగి అసెంబ్లీ సెషన్స్ మొదలు కానుంది. అయితే ప్రొటెం స్పీకర్తోని మొన్న 101 మంది శాసనసభ్యులను ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మిగిలిన 18 మంది శాసనసభ్యులను ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అవుతుంది. ప్రొటెం స్పీకర్ ఎంఐఎం అభ్యర్థి అయిన అక్బరుద్దీన్ ఓవైసీ ఉంటే, స్పీకర్గా ఉంటే మేము ప్రమాణ స్వీకారానికి రామని దాన్ని బైకట్ చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. సో అయితే మిగిలిన 10 మంది అభ్యర్థులు, అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన కొమరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఎంపీ పదవులకు రాజీనామా చేయకపోవడంతో వాళ్ళు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయలేదు. వాళ్ళు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి కావచ్చు, అదేవిధంగా పల్లారాజేశ్వర రెడ్డి కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, వాళ్ళు కూడా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నారు. వాళ్ళు కూడా రాజీనామా చేశారు. వాళ్ళు ఇవాళ కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మంత్రి కేటీఆర్, మొన్నటి వరకు ఉన్న మంత్రి కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా మొన్నటి వరకు ఉన్న సీఎం కేసీఆర్ కూడా ప్రమాణ స్వీకారం చేయలేదు. సో వాళ్ళలో కేసీఆర్ ఇప్పుడు ప్రజెంట్ యశోద హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేదు. కానీ కేటీఆర్తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అవుతుంది. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా స్పీకర్గా కాంగ్రెస్ అభ్యర్థి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నిన్న ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు పూర్తి సపోర్ట్గా ఉంది. ఏకగ్రీవం అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో స్పీకర్ ఎన్నిక కొనసాగే అవకాశం ఉంటుంది. గడ్డం ప్రసాద్ ఆయనను ఏకగ్రీవం చేసి ఆయనను పదవి బాధ్యతలు స్వీకరించాలని సభ్యులు కోరనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అసెంబ్లీలో ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలిసింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత గడ్డం ప్రసాద్ ఆయన రాజకీయ సంబంధించిన పరంపర కావచ్చు, ఆయన రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆయన చేసిన సేవలు కావచ్చు, ఆయన గురించి కొనియాడే అవకాశం అయితే కనుగొంటుంది. సభ్యులు స్పీకర్ యొక్క ఔన్నత్యాన్ని వివరించడంతో పాటు స్పీకర్గా గడ్డం ప్రసాద్కు అవకాశం ఎట్లా వచ్చింది, ఆయన ఏ విధంగా సభను నడిపించాల్సి ఉంటుంది, దాని మీద
సభ్యులు మాట్లాడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్పీకర్ కూడా దానికి ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇవాటితో సభ ముగియనుంది. సభ తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది. అంటే శాసనసభ సమావేశాలు ఎన్ని రోజుల వరకు నిర్వహించాలని అనే అంశంపైన ఇవాళ అన్ని పార్టీలకు సంబంధించిన నేతలతోని బీఎస్సీ సమావేశం ఉంటుంది. ఇక రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రేపు సభలో అంటే కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలి, ప్రజా మన్నలను ఏ విధంగా పొందాలి, గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలు కావచ్చు, కొత్తగా వచ్చిన ప్రభుత్వం కావచ్చు, కొత్తగా ఎన్నికైన సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, ఏ విధంగా నడుచుకోవాలని దానిపైన గవర్నర్ తెలంగాణకు సంబంధించిన ఔన్నత్యాన్ని కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం సంబంధించిన పనితీరు ఏ విధంగా చేయాలని దాని మీద రేపు గవర్నర్ ప్రసంగం చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గవర్నర్ ప్రసంగంపై ఎల్లుండి చర్చించే అవకాశం ఉంటుంది. సభ్యులు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరుసటి రోజు ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేయాలని అయితే ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్ల కాలంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఆర్థిక స్థితిగతులు ప్రధానంగా చాలా డిపార్ట్మెంట్లలో చాలా శాఖలలో కూడా అప్పులు పేరుకపోయాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం ఎన్నికైన తర్వాత వరుసగా మంత్రులు రివ్యూలు నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా వరుసగా రివ్యూలు నిర్వహిస్తున్న ఆ శాఖలకు సంబంధించిన లోటుపాట్లు కావచ్చు, జరిగిన అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా అప్పులు కావచ్చు, వీటన్నిటిపైన ఆయన రివ్యూ చేస్తున్నారు. అయితే ఈ అసెంబ్లీ సెషన్లోనే దానిపైన పూర్తిగా తెలంగాణ ప్రజలకు వివరించాలనే ఒక ఆలోచనతోనైతే ప్రభుత్వం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పాలనలో జరిగిన అప్పులు, అదేవిధంగా ప్రాజెక్టుల పేరుతో జరిగిన దోపిడీ కావచ్చు, అదేవిధంగా కరెంటు కొనుగోలు పేరుతో జరిగిన అవినీతి అక్రమాలు కావచ్చు, ఇవన్నిటిని వివరించే ప్రయత్నం అయితే చేస్తారు. చాలా వరకు ప్రాజెక్టుల కోసమని నిధులు తీసుకురావడంలో ఎన్ని బాండ్లు ఎక్కడెక్కడ పెట్టారు, ఎన్ని అప్పులు చేశారు, ఎంత తెలంగాణ ప్రజల మీద భారం పడింది అనే అన్ని అంశాలను ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే గతంలో సీఎంగా కేసీఆర్ ఉన్న సమయంలో అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అంటే ప్రాజెక్టుల పైన ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అదే వేదికగా అదే తరహాలో కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత వారం రోజులుగా చేస్తున్న రివ్యూల తర్వాత తెలంగాణలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఎన్ని అవినీతి అక్రమాలకు పాల్పడింది, ఎన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చింది, లక్షల కోట్ల అప్పులు తెచ్చి ప్రజలకు ఎంత భారంగా మోపింది అనే అంశాన్ని కూడా వివరించనున్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 60,000 కోట్ల అప్పులు ఉంటే ఇప్పటి వరకు 5.5 లక్షల కోట్ల అప్పు ఏ విధంగా మారింది, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అన్ని అంశాలను తెలంగాణ ప్రజలకు వివరించే ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ప్రతి శాఖ నుంచి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని అయితే ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో అంటే ఇప్పటి వరకు శాసనసభ సమావేశాలు కావచ్చు ఎన్ని రోజులు అయితే జరుగుతాయి, ఎన్ని రోజులు నిర్వహిస్తాం అనేది ఇప్పటివరకు అయితే స్పష్టత ఉంది. ఇవాళ బీఎస్సీ సమావేశంలో నిర్ణయించే అవకాశం అయితే కనబడుతుంది. బహుశా ఇవాళ ప్రొటెం స్పీకర్ను ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత ఇవాళ సభ వాయిదా పడిన తర్వాత బీఎస్సీ సమావేశం ఉంటుంది. బీఎస్సీ సమావేశంలో ఎన్ని రోజులు అనే అంశం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మొదటిసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రధాన ఎజెండాగా ఇప్పటి వరకు 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలనే ఎజెండాగా తీసుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలని అయితే ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా కసరత్తు చేస్తుంది. శ్రవంతి.